హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మనీ వైజ్ అవ్వచ్చు. రీడింగ్ అనేది డీటెయిల్ గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రికమెండేషన్స్ లోకి వెళ్తుంది. అందుకే కంపల్సరీ ప్లీజ్ డూ లైక్ ద వీడియో గైస్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఫస్ట్ ఒరాకల్ మెసేజ్ నుంచి మొదలు పెడదాం. మెసేజెస్ నుంచి ఓకే. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్, వాక్సింగ్ క్రెసెంట్ మూన్. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే పెద్ద పెద్ద కళ్ళు కంటున్నారు, లైక్ నేను ఇది సాధించాలి, నేను ఈ పొజిషన్కి వెళ్ళాలి, నాకు ఈ జాబ్ రావాలి, లేదా నేను బిజినెస్లో సక్సెస్ సాధించాలి అని ఫస్ట్ మీరు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీరు కాన్స్టెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, దెన్ ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. ఫస్ట్ మీ డ్రీమ్ పట్ల మీకు నమ్మకం ఉండాలి, మీ పట్ల మీకు నమ్మకం ఉండాలి, యాక్షన్ తీసుకోవాలి. అదే యూనివర్స్ చెప్తుంది, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. చాలా మంది నమ్మరు, వాళ్ళు వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారా లేదన్నది కూడా చాలా మందికి నమ్మకం ఉండదు. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి, మీరు మీ గోల్ రీచ్ అవుతారని నమ్మకం పెట్టుకోవాలి. దెన్ ఏ టైమ్ టు గివ్ రేదర్ దెన్ టేక్ న్యూ మూన్ ఇన్ వర్గో. అగైన్ ఎవరైతే ఎక్కువ మీరు ఒకవేళ ఆల్వేస్ ఇస్తూ ఉంటే, ఏదైనా అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేదా ఎవరికైనా సాయం చేయడానికి ఎప్పుడు మీరే ముందుంటే, ఇక్కడ మీరు అలా ఉండొద్దు. బికాస్ మీరు కూడా రిసీవ్ చేసుకోవడానికి అంతే అర్హత ఉన్నవాళ్ళు. సో మీకు ఎవరు రెసిప్రొకేట్ అవుతున్నారు అన్నది కూడా చూడండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు 24 గంటలు లైక్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనుకోండి, అలా చెయ్యొద్దు. బికాస్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరి దగ్గర సహాయం పొందుతూ మీరే ఉన్నారు అందరి దగ్గర నుంచి. బట్ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఏం గైడ్ చేస్తుందంటే, మీరు కూడా మీ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బికాస్ ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తెలియాలన్నట్టు. అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. అగైన్ మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల అగైన్ మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి ఖచ్చితంగా. సేమ్ మెసేజ్ వచ్చింది, అది కూడా గుడ్ న్యూస్ కింద లెక్క. ఇక్కడ ఒక గైడెన్స్, బికాస్ చాలా మంది గైడెన్స్ తెలియక స్టక్ అయిపోతారు. అగైన్ ఇక్కడ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. చూసారా, టేక్ యాక్షన్, ఫెయిత్ ఉంచండి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా సేమ్ మెసేజ్ ఇస్తున్నాయి. మీరు మీ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడాలి, మీరు యాక్షన్ తీసుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. Then only you are going to reach your goal. And believe in the impossible. Again the same, have faith in your dreams and believe in the impossible. Almost same messages అండి. సో అగైన్ మీరు ముందు నమ్మకం ఉంచాలి, ఒక క్లియర్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, దాన్ని నమ్మాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు. సో ఇక్కడ మీరు గివ్ అప్ ఇవ్వద్దు. ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేసి ఉండి నేను గివ్ అప్ ఇచ్చేస్తాను అని అనుకుంటారో, ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే, డోంట్ గివ్ అప్. కాంట్రాక్ట్, బ్రోకెన్ హార్ట్, డోర్ టు వాల్యూ, ఏంజల్ ఆఫ్ లవ్. ఫస్ట్ డోర్ టు వాల్యూ అంటే, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో లేదా వేరే వాళ్ళ లైఫ్ లో మీ విలువ అవ్వచ్చు, ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డోర్ టు వాల్యూ అంటే మనీ పరంగా మీ వాల్యూ అంటే మీకు ప్రమోషన్ రావడం కానీ, హైక్ రావడం కానీ, ఖచ్చితంగా
మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ మీ వాల్యూ తెలుసుకుని వాళ్ళు ఇదంతా పెంచుతారు. ఓకే, ఏదో పెంచామన్నది కాదు, వాల్యూ తెలుసుకునే మీకు శాలరీ పెంచడం కానీ, హైక్ ఇవ్వడం కానీ, ప్రమోషన్ కానీ రావడం జరుగుతుంది. బిజినెస్లో అయితే లాభం రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు ఒక వాల్యూ ఉంటుంది, మీ బ్రాండ్కి ఒక వాల్యూ ఉంటుంది, మీ వర్క్ ఒక వాల్యూ ఉంటుంది. అండ్ బ్రోకెన్ హార్ట్. సో ఎవరైనా సరే ఇప్పుడు రైట్ నౌ మేబీ మీరు బాధపడుతున్నారు, రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు, మనీ కోసం అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎప్పుడైతే మనం పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటామో దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయం. సో ఫస్ట్ మీరు దీని నుంచి బయటికి రావాలి, హీల్ అవ్వాలి. అండ్ జస్టిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. అగైన్ మీ పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ కాంట్రాక్ట్ మీన్స్ మీకు న్యూ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ మీరు చూడట్లేదు సరిగ్గా, మీరు అటెన్షన్ పే చేయట్లేదు. సో మీరు అటెన్షన్ అయితే పే చేయండి. సో ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్, మనీ అయితే వస్తుంది. అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీరు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేసుకుంటారో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అదే విధంగా ట్రీట్ చేస్తారు. అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారు. అండ్ అప్పుడు మీరు దీని నుంచి హీల్ కూడా అవుతారు. బికాస్ మనం ఎప్పుడైనా ఫస్ట్ మన కప్పు ఫిల్ చేసుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ఫస్ట్ ఎదుటి వాళ్ళకి చేస్తూ చేస్తూ ఉన్నామంటే ఫస్ట్ అంటే మనల్ని కూడా పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అవతల వాళ్ళు మనం పట్టించుకుంటాం, బట్ మనల్ని అవతల వాళ్ళు పట్టించుకుంటారని గ్యారంటీ లేదు. సో ఫస్ట్ అందుకే మనం మనల్ని పట్టించుకోవాలి, విచ్ ఈస్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ వైజ్ మెసేజెస్ చూస్తాం. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, ఫైనాన్సెస్ అండ్ కెరియర్, సెపరేషన్. సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్, గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ గెస్చర్. సో ఎవరైనా సరే మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది, మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, లేదా మీకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, లేదా మీరు హర్ట్ అయ్యారు, ఏదైనా ఫీలింగ్స్ అవ్వచ్చు, అవి నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, మీ పర్సన్ తో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు, ఎక్స్పెషల్లీ పాజిటివ్ ఫీలింగ్స్. బట్ మీరు హెజిటేట్ చేస్తున్నారు, మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ఎనీ రీజన్. బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ లవ్. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీ పర్సన్ కూడా తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఇది మీ పర్సన్ సైడ్ నుంచి కూడా. సో తను కూడా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్, ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. సో మీలో కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి మీ రిలేషన్షిప్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటి వల్ల మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది, అది మీకు చాలా చాలా కష్టంగా అవుతుంది. అండ్ సెపరేషన్, టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద ఆరిజిన్. సో ఖచ్చితంగా చాలా మంది సెపరేషన్ లో ఉన్నారు. సో సెపరేషన్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలనుకుంటున్నారు, అందుకే వాళ్ళు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ లెట్ గో your control issues, let go of control issues, allow the situation to unfold naturally. Again, ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఉంటే ఎవరిని కంట్రోల్ చేయొద్దు. ఓకే, మీరు మీ పర్సన్ కంట్రోల్ చేయొద్దు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వద్దు. మీకు ఏదైనా కావాలి, లేదా మీ రిలేషన్షిప్ లో ఒక బ్యూటిఫుల్ గా ఏదైనా అవాల్వ్ అవ్వాలని అంటే అది న్యాచురల్ గానే అవ్వాలని అయితే యూనివర్స్ చెప్తుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సెపరేషన్ లో ఉన్న వాళ్ళ నుంచి కాల్ గానీ టెక్స్ట్ గానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ మెయిన్ రీజన్ ఫర్ యువర్ సెపరేషన్, ఫినాన్సెస్ అండ్ కెరియర్. సో దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ మీ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ అగైన్ మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక ప్రికాషన్ ఏంటంటే లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. ఇప్పుడు టారో మెసేజెస్. Yeah. The Fool, Three of Cups and Nine of Swords, Knight of Cups, Ten of Swords, and Three of Wands. Under the deck, Queen of Cups.
ఖచ్చితంగా నాకు న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీకు చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి. ఎస్పెషల్లీ కెరియర్ వైస్. ఎవరైతే న్యూ జాబ్ కావాలి, లేదా జాబ్ చేంజ్ అవ్వాలి, లేదా మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని న్యూ జాబ్ కోసం ట్రయల్స్లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీకు చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి. బట్ ఇన్ని ఆపర్చునిటీస్ ఆర్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు చాలా చాలా తెలివిగా మీరు దాన్ని చూస్ చేసుకోవాలి. దేనికి లాంగ్ టర్మ్ కెరియర్ ఉంటుంది, దేంట్లో మనం ఎక్కువ వర్క్ నేర్చుకోగలం. సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని మీరు కెరియర్ని పిక్ చేసుకోవడం అయితే మంచిది. అదర్వైజ్ మీరు సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ మీకు ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అది చాలా చాలా గుడ్ న్యూస్. అండ్ మీరు కొంచెం టైం మీ ఫ్రెండ్స్తో కానీ, మీకు నచ్చిన వ్యక్తులతో కానీ ఈ నియర్ ఫ్యూచర్లో టైం స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు ఆ మనుషులు చాలా దగ్గర మీ మనసుకి. వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళడం కానీ, వాళ్ళతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళడం కానీ, వాట్ ఎవర్, అంటే క్వాలిటీ టైం మీకు ఇష్టమైన వ్యక్తులతో స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఓవర్ థింకింగ్ అనే దాని నుంచి మీరు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ లో ఉన్నారో మీరు దాని నుంచి బయటపడడానికి ఇది రైట్ టైం. సో మీ ఇష్యూస్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ ఓవర్ థింకింగ్ అనే దాని నుంచి బయటపడతారు. బికాస్ ఓవర్ థింకింగ్ అనేది చాలా చిన్న విషయం అనుకుంటారు, బట్ నో, అది మీ లైఫ్ ని స్టక్ చేసేస్తుంది. మీరు దాని నుంచి ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా చాలా కష్టం అయిపోతుంది. నైట్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ సోర్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా మీ పర్సన్ తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉంటారో ఖచ్చితంగా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది. ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ నో మేబీ మీరు ఇప్పటి వరకు రిలేషన్షిప్ లో లేరు, బట్ మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు. బట్ స్లో మూవింగ్ కనిపిస్తుంది. బట్ ఆ పర్సన్ చాలా ఎమోషనల్లీ మిమ్మల్ని కనెక్ట్ అవుతాం మీతో, మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేయడం చాలా రోజుల నుంచి. బట్ ఫైనల్లీ నేను నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అని మీ పర్సన్ ఫిక్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఎవరైతే సెపరేట్ అయ్యారో మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 10 ఆఫ్ సోర్స్ విత్ 3 ఆఫ్ వాండ్స్. మీ లైఫ్ లో ఇప్పుడు ఏదైతే ఫేజ్ లో మీరు ఉన్నారో చాలా స్ట్రగుల్ అయి చాలా ఎమోషనల్లీ మీరు డ్రైన్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా దీని నుంచి మీరు బయటకు వచ్చి మీకు ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది. ఎమోషనల్లీ మీరు చాలా స్టేబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మీ లైఫ్ లో ఒక ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే వర్క్ చేస్తారో మీరు అది బిజినెస్ అవ్వచ్చు లేదా జాబ్ అవ్వచ్చు, అక్కడ మీకు కెరియర్ గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్, విచ్ మీన్స్ సెల్ఫ్ లవ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీ వాల్యూ తెలుసుకుంటారు, మీ గురించి మీరు ఎక్కువ కేర్ తీసుకుంటారు. బికాజ్ మీరు ఎలాంటి పర్సన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చాలా ప్రేమగా చూసుకునే మనస్తత్వం మీది. బట్ అది ఒక్కొక్కసారి మిస్యూజ్ అవుతుంది, గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు. సో అది మీరు చూసుకోండి. రైట్ పర్సన్స్ కి మీ ప్రేమ లేదా మీ ఫ్రెండ్షిప్ ఓకే, బట్ అది ఎవరైతే మిస్యూజ్ చేసుకుంటారో, ఎవరైతే గ్రాంటెడ్ గా తీసుకుంటారో దానివల్ల మీరు సఫర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓకే, బట్ ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఒకటే మీరు ఓవర్ థింక్ నుంచి బయటపడతారు. బట్ మీరు దాని మీద వర్క్ చేయాలి. న్యూ బిగినింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. పాస్ట్ పర్సన్ రిటర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనీ వైజ్ కూడా గ్రోత్ ఉంది. లైక్ శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, ఇవన్నీ. అండ్ ఎవరైనా సరే మీకు ఒక విషయంలో జస్టిస్ జరగట్లేదు, బట్ మీకు జస్టిస్ కావాలి అనుకున్నప్పుడు ఈ టైంలో అడిగినా మీకు ఆ జస్టిస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.